యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని దాసరగూడెం గ్రామంలో కునపురి శంకర్ ఆయన మాజీ నక్సలైట్ ప్రజాసేవల ఉద్యమంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించిన వ్యక్తి. ఇప్పుడు ప్రస్తుతానికి 25 ఎకరాల వ్యవసాయం చేసుకుంటూ జీవనోపాధి కొనసాగిస్తూ ఆయన మీడియాతో మాట్లాడుతూ చదువుకున్న వాళ్ళు, అవకాశం ఉన్న వాళ్ళు ఉద్యోగం చేసుకుంటూ బిజినెస్ చేసుకునే అవకాశం ఉంటే చేసుకోవాలని, ఎలాంటి అవకాశం లేని వాళ్ళు వ్యవసాయంపై ఆధారపడి ఉండే వాళ్లకు వ్యవసాయం పైన సరైన అవగాహనతో వ్యవసాయం చేసుకుంటే లాభసాటిగా ప్రస్తుతం 25 ఎకరాల వ్యవసాయం చేస్తున్నాను. పక్క రాష్ట్రం వాళ్ళు, యూపీ వాళ్ళు కూలికి వచ్చి సరైన రీతిలో వ్యవసాయ పద్ధతిలో వారి ద్వారా నాటు వేయించాను. సస్య రక్షణ పద్ధతితో భాగంగా నాటు వేసేటప్పుడు లైన్ చూసుకుంటూ నాటు వేశారు. ఈ విధంగా వేయడం వలన పిచికారి మందులు వేయడం చాలా సులభంగా ఉంటుందని, గాలి, సూర్యరశ్మి మొక్కలకు సునాయాసంగా లభ్యమవుతుందని, దీని వలన అధిక దిగుబడి 1 ఎకరానికి 2000 అధిక లాభం వస్తుందని ఆయన మీడియా ద్వారా తెలిపారు. ఇంత లైన్గా నాటు వేయడం అనేది ఇది చాలా అద్భుతంగా అనిపిస్తుంది. మరి ఎవరు వేసిరు, ఎక్కడోళ్ళు వేసిరు? మన తెలంగాణ వాళ్ళ ఎక్కడోళ్ళు? మీ పేరు ఏంది? ఎన్ని ఎకరాలు నాటు వేస్తారు మీరు? నా పేరు కునపురి శంకర్, మాది దాసరగూడెం. ఇంతకుముందు సూర్యాపేట వాళ్ళు, తెలంగాణ వాళ్ళు వేసేది. ఈసారి ఆంధ్రలో వచ్చినారు. ఈ ఈత మాత్రం యూపీ వాళ్ళది. యూపీ వాళ్ళు మగవాళ్ళు వేస్తారు, ఇది జెంట్స్ వేస్తారు, లేడీస్ కాదు. ఇది బాగా పిలిక వస్తున్నది. ఈ పొలం ఆరగడితే బాగా పిలిక వస్తుంది, ఇంకా బాగా పిలిక వస్తుంది. దాని మీద ఇది లైన్ కట్టి, దారం కట్టి నాటేస్తారు వాళ్ళు. జపాన్ దీనికి ఏమంటారు, జపాన్ అయితే అంటారు దీనివల్ల మాకు బాగా పిలకలు వచ్చి బాగా పంట బాగా దిగుబడి వస్తుంది. దాని మీద ఈసారి వేయించాము. ఈసారి బాగా దిగుబడి వస్తే నెక్స్ట్ ఇంకా కూడా మంచిగా ఇంకా వేపిస్తాం. మన తెలంగాణలో ఇట్లా వేయలేరా? ఇట్లా తెలంగాణ ఇట్లా వేయలేరు, ఇట్లా చక్కగా వేయలేరు, ఇట్లా ఈ జపాన్ అయితే వేయలేరు. అంటే ఎందుకు, ఎట్లా? మరి వాళ్ళకు ఎక్కువనా రేటు, వీళ్ళకు తక్కువనా? యూపీ వాళ్ళకి 5000, ఈ తెలంగాణ వాళ్ళకి 6000 రూపాయలు. మనకు 1000 రూపాయలు సేఫ్టీ అవుతున్నది. సేఫ్టీ వల్ల ఇది ఏంటంటే, ఇది పల్చ ఇట్లా ఇట్లా ఈ జాబులు పెట్టడం వల్ల మనకు గాలి తగులుతుంది. ఈ గాలి తగిలి మనకు పురుగు అది ఇది ఉంటే రాదు, ఈ రోగం రాదు. ఈ గాలి తగిలి ఎక్కువ పిలక వస్తుంది, ఎక్కువ దిగుబడి వస్తుంది. దిగుబడి ఇప్పుడు ఇట్లా వేయడం వలన పోయినసారి కంటే అటు ఇటు వేయడం వలన ఇప్పుడు ఈ లైన్ వేయడం వలన దిగుబడి ఎంత ఎక్కువ వస్తుంది? ఎకరానికి ఎన్ని బస్తాలు వస్తాయి? 5-6 బస్తాలు ఎక్కువ వచ్చే ప్రపోజల్ ఉన్నది. ఎందుకంటే పోయినసారి నాటేసి రాలేదు. ఈ గాలి తగిలి, ఈ సూర్య కిరణాల వాడి కూడా, గాలి సూర్యకిరణాల వాడి కూడా మంచిగా గాలి తగిలి ఈ రకంగా మంచిగా పిలక వస్తున్నది. ఈసారి చేత బాగుంది, పోయినసారి కన్నా ఈసారి బాగున్నది. ఈసారి పంట దిగుబడి ఎక్కువ వస్తే మళ్ళీ బీహార్ వాళ్ళు కానీ, యూపీ వాళ్ళు కానీ వీళ్ళ ఆలోచన వేపియాలని మేము అనుకుంటున్నాం. వీళ్ళకి 1000 రూపాయలు తేడా ఉన్నది. తెలంగాణలో కూలీల కొత్త ఏర్పడ్డది ఎక్కువ. ఆంధ్ర వాళ్ళు వచ్చారు, ఆంధ్ర వాళ్ళు ఏమో సిక్ అయితే వేస్తారు, వీళ్ళేమో జపాన్ అయితే వేస్తారు. ఈ లైన్ కట్టి వేస్తారు. ఈ లైన్ ఎమ్మడి గాలి తగిలి ఎక్కువ పిలకలు వచ్చే ఆస్కారం ఉన్నది. ఇంకోటి ఎక్కువ కూడా దిగుబడి వచ్చే ఆస్కారం ఉన్నది. రైతుకు మేలు జరుగుతున్నది. ఇంతకుముందుకు ఎవరితో వేయించారు, ఇప్పుడు ఈ మధ్యన ఎవరితో నాటు వేయిస్తారు? ఇప్పుడు తెలంగాణకు ఇప్పుడు ఎన్ని ఎకరాలు వేయిస్తారు ప్రస్తుతానికి? 25 ఎకరాలు నాటేస్తున్నాం ఇప్పటికి 25 ఎకరాలు. ఇంతప్పుడు సూర్యాపేట వాళ్ళు, తెలంగాణ వాళ్ళు వేసేవారు. ఈ మధ్యన కొంతమంది ఆంధ్ర వాళ్ళు వచ్చారు. ఆంధ్రలతో ఒక 7 ఎకరాలు వేయించినాము. వీళ్ళతో ఒక 10-12 ఎకరాలు వేపిస్తున్నాం. 10-15 ఎకరాల వీళ్ళతో వేయించాము. ఆంధ్ర వాళ్ళు వేసింది, తెలంగాణ వాళ్ళు వేసింది సిక్ అయితే వేస్తారు. వీళ్ళు బీహార్ వాళ్ళు, ఉత్తరప్రదేశ్ వాళ్ళు వేసేదేమో ఇట్లా జపాన్ అయితేలాగా ఇట్లా ఈ సాలు పెట్టేస్తారు. కాబట్టి గాలి తగులుతుంది, మంచిగా సూర్యకిరణాలు పడతాయి, ఈ గాలి వస్తుంది. ఈ గాలి రావడం వల్ల మందు పిచికారీ చేస్తుంది, కానీ మందు గుప్పడానికి కానీ, అడుగు మందు గుప్పడానికి కూడా మంచి ఆస్కారం ఉన్నది. ఈ సాల పైన అడుగు మందు గుప్పుకోవచ్చు. మనం గుప్పించిన సాల పైన అడుగు మందు గుప్పుకోవచ్చు. రైతులకు ఇట్లా పెట్టుబడి తక్కువ వస్తుందా, ఎక్కువ వస్తుందా? పెట్టుబడి తక్కువ వస్తుంది, 1000 రూపాయలు తక్కువ ఎకరానికి. 1000 రూపాయలు తక్కువ. అంటే 25 ఎకరాలకు 25,000 తక్కువ. రైతుకు బెనిఫిట్. తెలంగాణ వాళ్ళకు, యూపీ వాళ్ళకు, బీహార్ వాళ్ళకు ఎకరానికి 1000 రూపాయలు తక్కువ. ఇంకోటి ఏంటంటే నారు తక్కువ పడుతుంది ఈ జపాన్ తీయడం వల్ల. పిలకలు ఎక్కువ వస్తాయి, పంట దిగుబడి ఎక్కువ వస్తుంది. ఇలా ఇట్లాంటి ఏంటంటే ఈ పురుగు రాదు, ఈ గాలి తగులుతుంది. మంచిగా పిచికారీ చేసిన పురుగు మందు కొట్టడానికి కానీ, మామూలు మందు కొట్టడానికి కూడా ఇట్లా ఈ సాల పనులు కొట్టచ్చు. ఇంకోటి మందు పిచికారీ చేస్తే కూడా, మందు వెళ్తాము కూడా ఈ సాల పనులు వేసాం. ఇట్లా సాల పనులు ఇప్పుడు మీకు ఎట్లా మీరు ఆలోచన ఎట్లా వచ్చింది? మీరు ఎవరికైనా చెప్పిరా? ఎవరైనా మండలాధికారులు చెప్పిరా? సలహా వాళ్ళు చెప్పిరు? మాకు ఎవరు చెప్పలేదు. ఆ కూలీలో కొరత ఉంది కాబట్టి ఫోన్ల ద్వారా తెలుసుకున్నాం. వీళ్ళు కోరట్లకి వచ్చినారు. మాకు ఎంత ఇది కరీంనగర్ జిల్లాకే తెప్పించినాం. వీళ్ళు యూపీ వాళ్ళు కరీంనగర్ జిల్లాలో ఉంటారు. వాళ్ళకు మధ్యవర్తి ద్వారా తెప్పించేసినాము. వాళ్ళకు 5000 ఇచ్చినాం. వీళ్ళకు తెలంగాణ వాళ్ళకు 6000 ఇట్లా ఉన్నది. మాకు 1000 రూపాయలు బెనిఫిట్ అవుతుంది. ప్రస్తుతానికి అయితే ఎకరానికి 1000 రూపాయల నుంచి 1500 బెనిఫిట్ ఉంది రైతులకు. ఏం లాస్ లేదు, ఇబ్బంది లేదు.
మీకు రైతులకు బెనిఫిట్ కాబట్టి వాళ్ళనే మీరు అప్రోచ్ అవుతుర్రు. వాళ్ళకి అప్పచెప్పి ఇంకోటి ఏంటంటే తెలంగాణ వాళ్ళు కానీ ఆంధ్ర వాళ్ళు కానీ లేడీస్ చేస్తారు. వీళ్ళు మొత్తం యూపీ వాళ్ళు కానీ బీహార్ వాళ్ళు కానీ మొత్తం జెంట్సే వేస్తారు. ఇలా నాటు జెంట్సే మన ఆర్వీ కొంటారు, మొత్తం నీట్గా కడుగుతారు. నీట్గా కడిగి తెచ్చుకొచ్చి వాళ్ళు ఇట్లా తాళ్ళు కడతారు. ఈ తాళ్ళు కట్టి జాబులు పెడతారు. ఈ జాబులు మరి మీరు తెలంగాణ వాళ్ళు కదా, మరి యూపీ వాళ్ళతో మీరు పని చేయించుకుంటారు కదా, తెలంగాణలోని మరి మీరు వాళ్ళకు కూడా అవకాశం ఇస్తే బాగుంటుంది కదా, మరి ఎట్లా మరి మీరు ఇస్తున్నాం. కానీ మంది కొరత ఏర్పడదు కదా, తెలంగాణ వాళ్ళకి మంది కొరత ఏర్పడదు కదా, దొరకలేరు. 25 రోజుల నుంచి నెల రోజులు లేచే నాటు ఈత నెల మీద 10 రోజులు జరగాల్సి వస్తుంది. వాళ్ళు వచ్చిరు కాబట్టి ఈ టైం పడుతుంది మనకి. ఆ టైంలో సిబ్బంది తక్కువ ఉంటారు, మీ కూలోళ్ళు రారు, వీళ్ళని అప్రోచ్ అవుతారు మీరు. వీళ్ళు టైంకి వచ్చి వేస్తున్నారు. మంది ఎక్కువ ఉంటున్నాయి కదా. ఇప్పుడు ప్రస్తుతానికి మీరు ఎన్ని ఎకరాలు నాటేస్తారు? 5 ఎకరాలు నడుస్తున్నాం. 20 ఎకరాలు నాటు. మీరు ఎన్ని ఏళ్ళ సంది ఇట్లా ఫాలో అవుతారు? 10 ఏళ్ళ సంది 25 ఎకరాలు నాటు. అంతకు తక్కువ ఉండే ఈ మధ్యన బోర్లు వేసి 10-12 ఏళ్ళ సంది 20 ఎకరాలు నాటు పెడుతున్నాం. మంచి దిగుబడి వస్తున్నది. ఈసారి ఇంకా ఎక్కువ దిగుబడి వస్తుందని ఆశిస్తున్నాం. గాలి తిని ఇప్పుడు కూలీళ్ళు మందు కొడితే ఈ కళ్ళ మీద అడుగు పెడతారు. ఇప్పుడు ఈ గ్యాబులనే కాబట్టి ఈ గ్యాబులకు వెళ్ళిపోయి మందు కొడతారు. మందు చల్లాలన్నా ఈ గ్యాబులనే మందు చల్లుతారు. మనకి ఈ కర్రలు అనేది అడుగు కింద పడవు. ఈ మేలు రైతుకు మేలు, ఇది రైతుకు మేలు కాబట్టి ఈ పద్ధతి మీరు పాటిస్తారు. పాటించాలి. ఇప్పుడు వేరే రైతులకు కూడా మీరు సలహా ఇస్తారు. అందరూ ఈ రకంగా వేసుకోండి అని సలహా ఇస్తున్నాం. దీనివల్ల నష్టం లేదు, నష్టం లేదు. రైతులకు లాభసాటిగా ఉన్నది వ్యవసాయము. ఈ రకంగా చేస్తే 1000 రూపాయలు కూలొచ్చి 1000 నుంచి ప్రస్తుతానికి ఇప్పుడు 50 ఎకరాలు నాటు పెట్టినా 50,000 మిగులుతున్నాయి. 50,000 నుంచి 60,000 మిగులుతాయి. సరే, ఓకే.